అందరికీ జై భీమ్. నేను రవికుమార్ సిక్కిమల్లి, మాలమాడ రాష్ట్ర కార్యదర్శి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ స్కూల్స్ అనేటివి ప్రతి సంవత్సరం కూడా మూతపడుతున్నాయి. దీనికి కారణం ఎవరు? అసలు ప్రభుత్వ స్కూల్స్కి పిల్లలు ఎందుకు రావట్లేదు? ప్రైవేట్ స్కూల్స్కి స్టూడెంట్స్ ఎందుకు వెళ్తున్నారు? ప్రైవేట్ స్కూల్స్ టీచర్స్కి, గవర్నమెంట్ స్కూల్ టీచర్స్కి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి అనేది ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఈ వీడియో నేను చేస్తున్నాను తప్ప వేరేలాగేం కాదు. చిన్న విషయం, ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా ఎందుకు మూతపడుతున్నాయంటే గవర్నమెంట్ స్కూల్స్కి మనం మన పిల్లల్ని పంపించట్లేదు కాబట్టి, చదువుకోవడం కోసం మన పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్కి పంపించట్లేదు కాబట్టి గవర్నమెంట్ స్కూల్ అన్నీ పడిపోతున్నాయి. ఎందుకంటే మ్యాక్సిమం ఒక స్కూల్ సెంటర్కి వచ్చి ఒక తరగతికి వచ్చి కనీసం ఒక 5 ఒక 6 10 తక్కువ కాకుండా చూసుకోవాలి. ఎప్పుడు కూడా 10 మంది పిల్లల్ని తక్కువ కాకుండా ఒక తరగతికి వచ్చి చూసుకోవాలి. కానీ ఈరోజు కొన్ని స్కూల్స్లో, యూపీ స్కూల్స్లో 6 7 8 మంది 10కి లోపే ఉన్నారు. మ్యాక్సిమం 10కి లోపు ఉన్నటువంటి ఈ గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా తీసేస్తున్నారు. కనుక ఈ గవర్నమెంట్ స్కూల్ అనేటివి మూతపడుతున్నాయి. కారణం ఎవరు? ముఖ్యంగా ప్రభుత్వం నుంచి ఒక జీవో రావాలి. ఫస్ట్ పాయింట్ అదేంటంటే, ఏ గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాడో ఉపాధ్యాయుడు, ఫస్ట్ ఆ ఉపాధ్యాయుడు పిల్లల్ని వాళ్ళు చదువుకుంటున్నటువంటి గవర్నమెంట్ స్కూల్లోనే జాయిన్ చేయాలి. ఫస్ట్ పాయింట్. ఇప్పుడు ఇదే గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ గ్రామాల్లోకి వెళ్ళి, ఇప్పుడు నేను వీడియో చూపిస్తున్నాను చూడండి. ప్రభుత్వ బడిలో చేర్పించండి. ఫీజులు ఎందుకు దండగా? ఫీజులు ఎందుకు దండగా? ఫీజులు ఎందుకు దండగా? ఫీజులు ఎందుకు? ఈ గ్రామాలలోకి వెళ్ళి మీ పిల్లల్ని మా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయండి, మన గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయండి అని వీళ్ళకి అడిగే ముందు మినిమం కామన్ సెన్స్ ఒకటి ఉండాలి. చెయ్యేసుకుంది మన పిల్లల్ని మనం ఎక్కడ చదివించుకుంటున్నాం? మన పిల్లల్ని మనం గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయకుండా ప్రైవేట్ స్కూల్లో ఎందుకు జాయిన్ చేసాం అనేది వీళ్ళు ఆత్మవంచన చేసుకోవాలి. ఫస్ట్ మన పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయడానికి మనకు మనసు రానప్పుడు మరి గ్రామాల్లోకి వెళ్ళి తల్లిదండ్రులని మా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయండి అని ఎలా అడుగుతున్నారు అనేది నా ప్రశ్న. ఇదే మెయిన్ పాయింట్. గవర్నమెంట్ స్కూల్స్ ఎందుకు పోతున్నాయి అంటే, ఆల్రెడీ ఇప్పుడు మా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కాన్స్టిట్యూన్సీలో కాట్రేనికోన మండలంలో పల్లంకూరు గ్రామ పంచాయతీలో ఓ స్కూల్ పోయేటట్టు ఉంది. అదేంటి చింతల చెరువు, పల్లంకూరు పంచాయతీ చింతల చెరువు దాంట్లో లాస్ట్ టైం పోవాలి స్కూలు సెంటరు. దగ్గరలో 10 మందో 9 మందో ఉన్నారు పిల్లలు. ఈ సంవత్సరం కూడా 10 మందికి పైగా విద్యార్థులు ఈ స్కూల్లో జాయిన్ అయితే ఈ జూన్లో స్కూల్ సెంటర్ ఉంటుంది. లేకపోతే స్కూల్ సెంటర్ ఉండదు, సెంటర్ పోతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఆ సెంటర్లో కొత్తగా మన డిఎస్సికి ఎంపికైనటువంటి ఒక ఉద్యోగి వచ్చారు. అప్పుడు చెయ్యర్ నుంచి అక్కడి నుంచి వస్తున్నారు. కొత్త టీచరు, ఈవిడికి అవగాహన లేదు. నేను మాట్లాడడం జరిగింది ఆవిడతోటి. మ్యాక్సిమం 10 మంది పిల్లలకి తక్కువగా ఉంటే సెంటర్ పోయే అవకాశాలు ఉన్నాయి. మిమ్మల్ని ఎక్కడో పడేస్తారు. కానీ ప్రతి ఇంటింటికి వెళ్ళి గ్రామ పెద్దలతో మీటింగ్ పెట్టుకుని మీకు ఒక అవేర్నెస్ కార్యక్రమం అనేది పుట్టించి పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయమని చెప్పాను. నా సపోర్ట్ కావాలన్నారు. మేడం గారిని చెప్పాను, రండి మీరు ఫోన్ నెంబర్ ఇచ్చాను, నేను సపోర్ట్ చేస్తానని చెప్పాను. ఇప్పుడు దాకా వాళ్ళు మనల్ని టచ్ చేయలేదు.
అది వేరే విషయం. ఇలాగే చాలా సెంటర్లు కూడా ఉన్నాయి. ఇది కొత్తపేట బిళ్ళకూరు దగ్గర నెల్లివారిపేట ఒక ఏరియా ఉంది, అక్కడ కూడా ఒక స్కూలు, దాంట్లో కూడా ఇదే పరిస్థితి. ఈ విధంగా ఒక 100 మంది 150 మంది పిల్లలతో కలకలలాడేటువంటి ఈ గవర్నమెంట్ స్కూల్ సెంటర్స్ దారుణంగా పడిపోతున్నాయి. ముఖ్య కారణం ఇవాళ టీచర్స్ పిల్లల్ని కూడా అదే స్కూల్లో జాయిన్ చేసుకుంటే గ్రామాల్లో ఉన్నటువంటి పెద్దలు వాళ్ళని పాయింట్అవుట్ చేయరు. మీరు అడగండి, టీచర్స్కి ఒకటే చెప్తున్నాను, మీరు అడగండి, నా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో నేను జాయిన్ చేశాను, మీ పిల్లల్ని ఎందుకు జాయిన్ చేయరని మీరు అడగగలరా? అడగలేరు. ఎందుకంటే మీ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తున్నారు. అర్థమైందా? ఇంకో దరిద్రం ఏంటంటే, చిన్న లాజిక్ ఆలోచించండి మీరు. ఒక అవేర్నెస్ కార్యక్రమం తప్పింది వేరేలాగా ఏం కాదు. ఎవరిని నేను పాయింట్అవుట్ చేయట్లేదు, ఎవరిని తక్కువ చేయట్లేదు, ఎవరి మనోభావాలు నేను దెబ్బతీయట్లే. చిన్న లాజిక్. ఇప్పుడు ఈ గవర్నమెంట్ టీచర్స్కు వీళ్ళకి నిజంగా ఉద్యోగం రాకముందు ఏదో ఉద్ధరిందామంటారు, కానీ ఉద్యోగం వచ్చిన తర్వాత వీళ్ళకి చిప్పు దొబ్బుతుంది. చిప్పు దొబ్బుతుందని ఎందుకంటానంటే, వీళ్ళకు ఎంత మూర్ఖులు అంటే గవర్నమెంట్ టీచర్స్ కొంతమంది, మళ్ళీ అందరినంటే అందరూ మళ్ళీ నా మీదకి వేసేస్తారు. కొంతమంది గవర్నమెంట్ టీచర్స్కి బుద్ధి లేదు, వీళ్ళకి బుద్ధి తక్కువైంది. వీళ్ళు అసలు అన్నం తింటున్నారు, గడ్డి తింటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనే గవర్నమెంట్ టీచర్ అనుకో, నేను ఎంఏ బీఈడీ చేశాను, అవునా? డిఎస్సి మీదో టెట్ మీదో ఏదో రకరకాలుగా జాబ్ వచ్చింది నాకు, ఎంతో కష్టపడ్డాను, అవునా కదా? నా స్టడీ 2 డిగ్రీలు, లేకపోతే 1 డిగ్రీ, లేకపోతే 3 డిగ్రీలు, నాకు జాబ్ వచ్చింది. కానీ నా పిల్లల్ని నా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయకుండా, గవర్నమెంట్ స్కూల్ ఎందుకు జాయిన్ చేయాలి? నాలాగే అందులో డబుల్ డిగ్రీలు చేసిన వాళ్ళు, డబుల్ ఎంఏలు చేసిన వాళ్ళు, డిఎస్సీలు రాసిన వాళ్ళు, రకరకాలుగా ఉద్యోగం కోసం 5-10 సంవత్సరాల నుంచి కష్టపడి కుస్తీ పట్టి వీళ్ళు క్వాలిఫై అయ్యి ఉద్యోగాలు చేసినటువంటి నేను నా మీద పెట్టుకుంటాను. నేను ఇంత కష్టపడి నేను చేసుకున్న నా పిల్లల్ని నేను ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తున్నాను. గవర్నమెంట్ స్కూల్లో టీచర్ని నా క్వాలిఫికేషన్ ఏంటి? 2 డిగ్రీలు, డిఎస్సి, రకరకాల కష్టం. కానీ నాలాగే గవర్నమెంట్ స్కూల్లో వచ్చిన వాళ్ళు టీచర్లు అందరూ కూడా నాలాగే చదువుకున్న వాళ్ళే, అర్థమైందా? కానీ ప్రైవేట్ స్కూల్స్, రకరకాల ప్రైవేట్ స్కూల్స్ మీకు తెలుసు, ఎంత పెద్ద ప్రైవేట్ స్కూల్ అయినా దాంట్లో మినిమం ఇంటర్ పాస్ అయితే జాబు. నా క్వాలిఫికేషన్ ఏంటి? డబుల్ డిగ్రీలు. నా పిల్లలు ప్రైవేట్ స్కూల్ చదివిస్తున్నారు కదా, ప్రైవేట్ స్కూల్లో టీచర్స్ క్వాలిఫికేషన్ ఏంటి? ఇంటర్ ఫెయిలు, డిగ్రీ ఫెయిలు. ఎందుకంటే ఆ ప్రైవేట్ స్కూల్లో డబుల్ ఎంఏలు చేసి బీఈడీ చేసిన వాళ్ళని టీచర్స్ కింద పెట్టుకుంటే వాళ్ళకి 30,000, 30,000, 20,000, 40,000 శాలరీస్ ఇవ్వాలి. కాబట్టి ఆ ప్రైవేట్ స్కూల్లో ఎక్కువగా చదువుకున్న వాళ్ళని అపాయింట్ చేయరు టీచర్స్ కింద. ఎవరిని అపాయింట్ చేస్తారు? ఇంటర్ పాస్ అయిన వాళ్ళు, ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు, డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు 9,000కి, 10,000కి, 12,000కి దొరుకుతారు. కాబట్టి అర్థమవుతుందా? ఇక్కడ 2 వ్యత్యాసాలు ఉన్నాయి, పచ్చిగా చెప్పేస్తున్నా. గవర్నమెంట్ స్కూల్ డబుల్ డిగ్రీలు, మళ్ళీ ఇన్నిసార్లు చెప్తున్నాను అనుకోకండి, మీ మైండ్కి ఎక్కట్లేదని చెప్తున్నాను. డబుల్ డిగ్రీలు, ఎంతో 10 సంవత్సరాల కష్టం. వాళ్ళు ఇంటర్ పాస్, ఇంటర్ ఫెయిల్, డిగ్రీ ఫెయిల్ క్వాలిఫికేషన్. బ్యాలెన్స్ అయిందా? అన్బ్యాలెన్సే ఇప్పుడు కూడా. గవర్నమెంట్ టీచర్స్ బ్యాలెన్స్ ఎలాగ ఉంటుంది, వీళ్ళు అన్బ్యాలెన్స్ మధ్య డౌన్లో ఉంటారు. మరి ఈ టీచింగ్ కూడా ట్రైనింగ్ ఉంటుంది గవర్నమెంట్ స్కూల్లో మాస్టర్లకి ట్రైనింగ్ ఉంటుంది, వీళ్ళకి ట్రైనింగ్ ఉండదు. ఈరోజు నేను ఇంటర్ ఫెయిల్ అయిపోయాను, లేకపోతే డిగ్రీ ఫెయిల్ అయిపోయినా జాబ్ కావాలంటే ప్రైవేట్ స్కూల్ దొరికేస్తుంది 9,000, 10,000, 11,000, 12,000కి. నాకు ట్రైనింగ్ లేదు. వీళ్ళు ట్రైనర్స్, ప్రజలు బాగా గుర్తించాలి. ఇంకొక విషయం చెప్పనా, ఈ గవర్నమెంట్ టీచర్స్కి నాకు 50,000 నుంచి 1,00,000 రూపాయల దాకా జీతం. నా పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నాను కదా, నేను 1,00,000 రూపాయలు జీతకన్నా ఉండి 12,000 రూపాయలు జీతం తీసుకున్నటువంటి ఒక ఇంటర్మీడియట్ ఫెయిలో, డిగ్రీ ఫెయిలో, ఇంటర్ పాస్ అయినటువంటి విద్యార్థి దగ్గర నేను నా పిల్లల్ని చదివిస్తున్నాను. లాజిక్ అర్థమైందా?
నా జీతం హై లెవెల్ ఏంటి, ఆవిడ జీతం హై లెవెల్ ఏంటి? నా జీతం హై, ఆవిడ జీతం లో. నా స్టడీ హై. నా పిల్లల్ని చదివించినటువంటి స్కూల్లో టీచర్ది ఇంటర్ ఫెయిలు, ఇంటర్ పాసు, లేదా డిగ్రీ ఫెయిలు. ఈ ప్రైవేట్ స్కూల్లో బీఈడీ పాస్ అయిన వాళ్ళని, డిఎస్సికి ప్రిపేర్ అయిన వాళ్ళని తీసుకోమను. వాళ్ళు 30,000 40,000 ఇవ్వాలి శాలరీస్, వాళ్ళకి కనీసం 25,000 ఇవ్వాలి శాలరీస్. అది 25,000 శాలరీస్ ఇచ్చే బదులు, ఒక టీచర్కి 25,000 శాలరీ ఇచ్చే బదులు అదే 25,000కి ఇద్దరు టీచర్స్ వచ్చేస్తారు ఇంటర్మీడియట్ ఫెయిల్యూర్, అది ఇంటర్ పాస్. అర్థమైందా? మరి ఈ ప్రైవేట్ స్కూల్కి గవర్నమెంట్ స్కూల్కి వ్యత్యాసం నేను చెప్పాను కదా. మరి మన పిల్లల్ని ఎక్కడ చదివించుకోవాలి? ఎక్కడ చదివించుకోవాలి ఒకసారి ఆలోచించండి. మీరు వెళ్ళండి, మీరు ప్రైవేట్ స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేశారు కదా, రకరకాల స్కూల్స్ పేరు చెప్పాలంటే మొత్తం అంతా లిస్ట్ రాసుకోవాలి. నేను మన ఏరియాలోనే అవచ్చు, మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం కాట్రకొండ మండలం, మన మండలంలోనే చూడండి. అదేవిధంగా ఈ స్టేట్ వైడ్ అంతా కూడా ఈ వీడియో ఎక్కడికైతే వెళ్తుందో మీకు నచ్చితే ఈ వీడియో షేర్ చేయండి. ఇది ఒక అవేర్నెస్ కార్యక్రమమే. ఈ వీడియో వింటున్నటువంటి మండలంలో, ఈ వీడియో వింటున్నటువంటి పంచాయతీల్లో, మున్సిపాలిటీల్లో ప్రైవేట్ స్కూల్స్కి మీరే వెళ్ళండి. ఒక డిఈఓకిని లేకపోతే ఒక ఎంఈఓకిని రైట్ ఇన్ఫర్మేషన్ వేయండి. ఆర్టీఐ సమాచార హక్కు చట్టం 2005/6 సబ్సెక్షన్ 1, ఈ 1 మీద సమాచారం అడగండి. మీ పిల్లలు చదువుతున్న స్కూల్లో టీచర్స్ ఎంతమంది ఉన్నారు, ఈ టీచర్స్ క్వాలిఫికేషన్ ఎంత, క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళ శాలరీ ఎంత అడగండి. మీకే అవగాహన వచ్చేస్తాను. నేను చెప్పింది నిజమా కాదా, లేకపోతే నేనేమో రాజ్యాంగ వ్యవస్థ ఏమన్నా నేను మేనేజ్ చేస్తూ రాజ్యాంగ వ్యవస్థలో నేను మోసం చేస్తున్నానా, లేకపోతే ప్రైవేటు స్కూల్స్ని టీచర్ని నేను టార్గెట్ చేస్తున్నానా, నేను కావాలని టార్గెట్ చేస్తున్నానా అనేది మీకు తెలియాలంటే అడగండి మీ దగ్గరలో ప్రైవేట్ స్కూల్స్లో. దాన్ని బట్టి ఇది నేను కరెక్ట్ అయితే కరెక్ట్ అని కామెంట్ చేయండి నాకు. అంటే నేను ఈ వీడియో నాకు యూట్యూబ్లో ఎక్కువగా లైక్స్ రావు, వ్యూస్ రావు. ఎందుకంటే నేను ఫస్ట్ ఈ వీడియోని డైరెక్ట్ వీడియో వదిలేస్తా. ఎందుకంటే చాలామంది లింకులు ఓపెన్ చేయలేరు, కొంతమంది నెట్ ఉండదు. అత్తమాటికి లింక్లు ఓపెన్ చేసి కంటే ఒకేసారి నేను వీడియో డైరెక్ట్ వదిలేస్తే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు చూసుకుంటారు, ఫార్వర్డ్ చేసుకోవచ్చు, ఎవరికి వెళ్ళుకోవచ్చు. నెట్ లేని పరిస్థితి. అంటే ఆఫ్లైన్లో ఈ వీడియో పని చేయాలనే ఉద్దేశంతో నేను డైరెక్ట్ వీడియో వదిలేస్తాను. తర్వాత నేను యూట్యూబ్లో వేసుకుంటాను. అంటే యూట్యూబ్లో లైక్స్ లేవు, వ్యూస్ లేవు అని మీరు అధైర్యపడొద్దు. నా యూట్యూబ్ కన్సర్ట్ మీడియా 007 యూట్యూబ్ కంటే ఫస్ట్గా ఈ వీడియో వెళ్ళిపోద్ది డైరెక్ట్గా, నాది ప్రజల్లోకి వెళ్ళిపోద్ది మొత్తం. అర్థమైందా? ఎక్కువగా నా సబ్స్క్రైబర్స్ కూడా నేను డైరెక్ట్ వీడియోనే పంపించేస్తాను, ఆఫ్లైన్ వీడియో పంపించేస్తాను. తర్వాత ఆన్లైన్లో చూసుకునే వాళ్ళు చూసుకుంటారు. విషయం అది నాకు కామెంట్ చేయండి. మీరు ఏ మండలం, ఏ పంచాయతీ, ఏ మున్సిపాలిటీ పరిధిలో వాళ్ళు ఈ వీడియో విన్నారనేది మీ మండలం పేరు, మీ మండలం ముందు నియోజకవర్గం పేరు రాయండి, జిల్లా పేరు, నియోజకవర్గం పేరు, పంచాయతీ లేకపోతే మున్సిపాలిటీ పేరు రాయి కామెంట్ చేయండి. ఈ వీడియో చిన్న అవగాహన కోసం మాత్రమే. నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను. ఎంతోమంది గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఐపీఎస్లు అయ్యారు, ఐఏఎస్లు అయ్యారు, రెవెన్యూ డిపార్ట్మెంట్లు అయ్యారు. అదేవిధంగా గవర్నమెంట్ ఉద్యోగాలు ఎక్కువగా కొట్టింది వీళ్ళే. ఎందుకంటే వీళ్ళ స్టడీ అనేది క్వాలిఫైడ్ టీచర్స్తో టీచింగ్ చెప్తారు కాబట్టి వీళ్ళు ఈ విధంగా అనేది మంచి హైయెస్ట్ పొజిషన్లో ఉన్నారు. ఈ ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఏం చెప్పండి. కనుక నేను ఈరోజే బిల్ రెడీ చేశాను, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ హైకోర్టులో వేస్తున్నాను ఈరోజు. మొన్న లాస్ట్ ఇయర్ వేయాలి, నాకు ఖాళీ దొరకలేదు. వేసేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ స్కూల్లో టీచర్స్కి అపాయింట్ అయినటువంటి, అంటే గవర్నమెంట్ స్కూల్లో ఉద్యోగం చేస్తున్నటువంటి ప్రభుత్వ టీచర్ల పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లోనే చదివించాలనే జీవో తీసుకురావాలి. అలా లేని పక్షంలో ఈ ఉద్యోగాలకి అర్హులు కాదు. గవర్నమెంట్ స్కూల్లో ఉద్యోగాలు చేయాలంటే, ఉద్యోగాలు నిలబడాలంటే, మీ 62 సంవత్సరాలు వచ్చేంత వరకు మీరు ఉద్యోగాలు చేయాలంటే మీ పిల్లల్ని ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ కాలేజీలో చదివితేనే ఉద్యోగాలు ఉంటాయి, లేకపోతే ఉద్యోగాలు ఉండవు అనేది నా ఫస్ట్ పాయింట్.
దానికోసమే నా ఈ ప్రయత్నం. అప్పుడు ఇదే నేను వీడియో పెట్టాను కదా, ఈ వీడియోలో గ్రామంలోకి వెళ్ళి మీ పిల్లల్ని మన ప్రభుత్వ స్కూల్లో జాయిన్ చేయండి అని అడగడానికి వీళ్ళ అర్హత ఉంటుంది. వీళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తూ ఉంటే వీళ్ళకి అర్హత ఉంటుంది. బయట వాళ్ళ పిల్లల్ని అడగాలని జాయిన్ చేయాలని. మరి వీళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తారంటప్పుడు మరి గ్రామాల్లో పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో ఎందుకు జాయిన్ చేయరు కదా. ఇది లాజిక్. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా పట్టణ షేర్లు. ఎందుకంటే ఈ అవగాహన అనేది ప్రజల్లో రావాలి. ప్రైవేట్ స్కూల్లో వాళ్ళు 10th ఫెయిల్, ఇంటర్ ఫెయిల్, డిగ్రీ ఫెయిల్ వాళ్ళు అమ్మాల్లో వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు ట్రైనర్స్ కాదు, ఆ ప్రైవేట్ స్కూల్కి పంపించకండి, గవర్నమెంట్ స్కూల్కి పంపించండి అమ్మా అని నేను కాళ్ళు మొక్కి అడుగుతాను. నా ఉద్దేశం నాలాంటి వాళ్ళు గ్రామంలో 10 మంది పుట్టాలనే నా ఉద్దేశం. నేను ఎంత క్లియర్గా సబ్జెక్ట్ ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నాలాంటి వాళ్ళు గ్రామానికి వచ్చి 10 మంది పైనే ఉండాలి. నాలాగా ప్రశ్నించేవాళ్ళు, నాలాగా సొసైటీ కోసం ఆలోచించేవాళ్ళు, నాలాగా ఒక సబ్జెక్టు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు, నాలాగా ఒక సొసైటీకి ఏదో ఒక 100% కాకుండా 1% అయినా సరే మనం మంచి చేయాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్ విని నలుగురికి ఎక్స్ప్లెయిన్ చేయండి. దీని మీద ఒక అవగాహన కార్యక్రమం తీసుకురండి. ఖచ్చితంగా నేను హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఖచ్చితంగా చేస్తాను. ఈరోజు చేస్తున్నాను. మన కన్సల్ట్ మీడియాలో వీడియో పెడతానండి, రేపు ఫోటోలు పెడతాను, చూడండి. ఖచ్చితంగా చేస్తున్నాను. ఇది మాత్రం చాలా వరకు వెళ్తుంది. నేను వదిలిపెట్టేది అయితే లేదు. కానీ ప్రజెంట్ ఈ జూన్ నెలలో మన గవర్నమెంట్ స్కూల్స్ సెంటర్లో పోకుండా మనం కాపాడుకుందాం. ఖచ్చితంగా ఈ సంవత్సరంలో మంచి ఈ వీడియో అయిన వాళ్ళందరూ కూడా మంచి జోష్గా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేద్దాం. ఖచ్చితంగా మీరు అడుగుతున్న ప్రశ్న ఇదే, గవర్నమెంట్ స్కూల్లో టీచర్లు వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేయట్లేదని మీరు అడుగుతారు. ఖచ్చితంగా నేను ముందే చెప్పాను కదా, మీరు అడుగుతారని. వాళ్ళ పిల్లల్ని వాళ్ళు జాయిన్ చేసే విధంగా నేను హైకోర్టు నుంచి నేను స్టే పట్టుకొస్తా. హైకోర్టు నుంచి ఆర్డర్ తెస్తాను. నేను ఒక జియో అనేది డైరెక్ట్గా గవర్నమెంట్ ఆర్డర్, ఒక జియో అనేది నేను ఖచ్చితంగా పట్టుకొచ్చే ప్రయత్నం నేను చేస్తాను. ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటాం ఖచ్చితంగా. ఇంకో విషయం ఏంటంటే మన ఎప్పుడు కూడా పిల్లలు భవిష్యత్తు ఎలా ఉంటుందంటే, మన పిల్లలు ఎదుగుతున్నటువంటి ప్రదేశం, పిల్లలు చదువుకున్న ప్రదేశం, పిల్లలు నివసిస్తున్నటువంటి ప్రదేశాన్ని బట్టి వాళ్ళ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అర్థమైందా? అందరూ కూడా న్యాచురల్గానే పుడతారు. అందరూ అమ్మగొడుపు నుంచి బాగానే పుడతారు. పుట్టిన తర్వాత పెరిగి విద్యాభ్యాసం చేసినటువంటి ఈ ప్రదేశాలను బట్టి వాళ్ళ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఆడు ఒక ఐఏఎస్ అవుతాడా, ఐపీఎస్ అవుతాడా, ఒక బిఎస్పీ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బిఎస్ఎఫ్లో చేరుతాడా, ఒక ఏపీఎస్పీలో చేరుతాడా, ఒక ఆర్పిఎఫ్లో చేరుతాడా, రకరకాల ఉద్యోగాల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరుతాడా అనేది వాడు జీవన శైలి సాగించినటువంటి ఆ ప్రదేశాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇలా దొంగోడు అవుతాడా. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు సొసైటీలో చాలామంది కూడా ఈ 15 సంవత్సరాల నుంచి కూడా ఎక్కువగా డ్రగ్గిస్టులు ప్లస్ ఈ గంజాయి వ్యాపారాలు, ఈ రకరకాల మత్తు పదార్థాలు, మత్తు పానీయాలకి ఎందుకు అలవాటు పడిపోయారంటే ఎక్కువగా కూడా లాస్ట్ టైం నేను 2022 ఫిబ్రవరి 21 ఎప్పుడో నేను ఒక మా ఊరి ఎమ్మెల్యే లీడింగ్ ఎమ్మెల్యే పొన్నాడు వెంకట సతీష్ కుమార్ వైఎస్ఆర్సీపీ, ఆయన ఒక చిన్న మిస్టేక్ చేశాడని నేను ఆయన ప్రశ్నించినందుకు నన్ను రాజమండ్రి సెంటర్ జైల్లో వేశారు 2022లో. 12 రోజులు ఉన్నాను నేను న్యూసీపీలో ఉన్నాను. నేనే మడ్డ మానభంగం చేసి సంఘ విద్రోహ చర్యలు చేసి వెళ్ళలేదు. ఒక సబ్జెక్ట్ని ప్రశ్నించినందుకు నన్ను లోపడేశారు. ఈ వైసీపీ వాళ్ళు గొద్ద కొవ్వు అది. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి సంకనాకు పోయాడు. ఈ వైసీపీ వాళ్ళు గుద్ద కొవ్వు ఎక్కి నాలాంటి ప్రశ్నించే వాళ్ళు లోపడేయడం వల్ల ఈరోజు సంకనాకు పోయారు. వైసీపీ వాళ్ళు అందరూ కూడా అడ్రస్ లేకుండా పోయారు. ఎందుకంటే నేను ప్రతి మాట్లాడిన దాంట్లో ఒక అర్థం పరమార్థం ఉంటుంది, నేను ప్రశ్నించిన దాంట్లో అర్థం పరమార్థం ఉంటుంది. అందుకే వాళ్ళు మట్టి కొట్టుకుపోయారు. ఆ న్యూసీపీలో ఎక్కువగా మ్యాక్సిమం 60% అందరూ కూడా చదువుకున్న వాళ్ళే, డిగ్రీలు చేసి
డిఎస్సీలు రాసి ఈ జగన్మోహన్ రెడ్డి సంకనాకి ఇచ్చి మన 5 సంవత్సరాలు జగన్మోహన్ సంకనాకి ఇచ్చాడు కదా డిఎస్సీ లేకుండా. వాళ్ళ 5 సంవత్సరాలు భవిష్యత్తు నాశనం అయిపోయి ఈ 42 సంవత్సరాలు దాటితే వాడికి ఉద్యోగానికి క్వాలిఫై కాదు. వాడు 36 సంవత్సరాలు 37 సంవత్సరాలు 38 సంవత్సరాలు డిఎస్సీలు రాయడానికి ట్రై చేసి 5 సంవత్సరాలు అయిపోయి 42 ఎక్స్పైర్డ్ అయిపోయి 42 సంవత్సరాలు దాటేసి ఉద్యోగానికి క్వాలిఫై కాకుండా ఉన్న వాళ్ళు బెల్లం పెట్టెలు ఎలా పోషించుకుంటారు అనేది నా ప్రశ్న ప్రభుత్వానికి. కనుక వాళ్ళే బెల్లం పెట్టెలు పోషించుకోవడం కోసం, వాళ్ళ పొట్ట పోషించుకోవడం కోసం ఇటువంటి సంఘ విద్రోహ చర్యలకి పాల్పడుతున్నారు. ఎప్పుడైనా సరే దొంగోడు ఎందుకు అవుతాడు? ఒక దొంగోడికి మంచి పొజిషన్లో ఉన్న ఉద్యోగం ఏముండే, వాడు మళ్ళీ దొంగతనం చేయడు. డిగ్రీ క్వాలిఫైడ్ అయిన ఉన్న వాళ్ళు, ఉద్యోగానికి క్వాలిఫై ఉన్న వాళ్ళకి మీరు ఉద్యోగాలు ఇవ్వండి. మన ముమ్మడివరం మున్సిపల్ ఆఫీసులో ఐటీ దొంగ సర్టిఫికెట్లు ఇచ్చి, ఐటీ దొంగ సర్టిఫికెట్లని ఎంకరేజ్ చేసి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి అటువైపు కాకుండా దొంగ సర్టిఫికెట్లకి అంటే ఉద్యోగస్తులు లేక మీరు దొంగ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు ఇస్తున్నారనేది నా ప్రశ్న మున్సిపల్ కమిషనర్ గారు, ముమ్మడివరం మున్సిపల్ కమిషనర్ గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాన్స్టిట్యూన్సీ ముమ్మడివరం నియోజకవర్గం. మరి ఇలాగా క్వాలిఫై ఉన్న వాళ్ళని మీరు ఎందుకు రోడ్డు మీద వదిలేశారు, ఎందుకు గాలికి వదిలేశారు, ఎందుకు వీళ్ళకి బ్రతకడానికి అవకాశం లేకుండా చేశారు? వీళ్ళే ఎక్కువ చదువుకున్న వాళ్ళు, టెక్నికల్గా చదువుకున్న వాళ్ళు, ఐటీ క్వాలిఫై అయిన వాళ్ళు, డిప్లొమా క్వాలిఫై అయిన వాళ్ళు, డిగ్రీ క్వాలిఫై అయిన వాళ్ళు, డిఎస్సి క్వాలిఫై అయిన వాళ్ళు, వీళ్ళు ఉద్యోగానికి అర్హులైనటువంటి వాళ్ళని రోడ్డు మీద వదిలేశారు. కనీసం భూమి తరడానికి కూడా అవకాశం లేకుండా చేశారు. కాబట్టి ఇటువంటి సంఘ విద్రోహాలు ఎక్కువ జరుగుతున్నాయి. తప్పు ఎవరిదో సొసైటీదే. ఈరోజు ఒక గంజాయి స్మగ్లర్ అయ్యాడంటే, ఒక లిక్కర్ స్మగ్లర్ అయ్యాడంటే, ఈరోజు రకరకాల స్మగ్లర్లు అయ్యారంటే కారణం ఎవరు? సొసైటీ వాళ్ళకు గుర్తించక, వాళ్ళకి చదువుకున్నటువంటి చదువుకి సరైన ఉద్యోగం ఇవ్వకే ఈరోజు వీళ్ళందరూ ఇలా తయారయ్యారు. కనుక ఎప్పుడైనా చదువుకున్న వాళ్ళని మనం గుర్తిద్దాం, చదువుకున్న వాళ్ళకు గౌరవం ఇద్దాం, గౌరవప్రదమైన ఉద్యోగాలు ఇద్దాం. కనుక దొంగ సర్టిఫికెట్లు ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వద్దు. నా దృష్టిలో ఎవడు దొంగ సర్టిఫికెట్లతో ఉద్యోగం చేస్తాను కానీ వాడిని మాత్రం వదిలిపెట్టను. సుప్రీంకోర్టు వరకు వెళ్ళిపోతాను. నన్ను ఎవరిని వదిలిపెట్టేది లేదు. క్వాలిఫై ఉన్నవాడిని ఎంకరేజ్ చేయండి. మన సొసైటీని మనం కాపాడుకుందాం. జై భీమ్. ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే, ఏ దొంగోడు కూడా దొంగతనం చేయాలని అనుకోడు. వాడు పట్టుకూడు కోసం దొంగతనం చేస్తాడు. ఏ డ్రగ్గిస్ట్ అయినా డ్రగ్ స్మగ్లర్ చేయాలని అనుకోడు. వాడు పట్టు కోసం, వాడు ఫ్యామిలీ కోసం, వాడు బ్రతుకుదేరు కోసం. వాడు బ్రతుకుదేరు లేకే. ఎందుకు? నేను ఇంత డిగ్రీ చదువుకున్నాను, ఇంత ఐటీఐ కంప్లీట్ చేశాను, డిప్లొమాలు కంప్లీట్ చేశాను, నాకు ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వలేదని నేను ఎలా బతకాలనే ఉద్దేశంతో తప్పుడు మార్గం ఎంచుకున్నాడు. తప్పుడు మార్గం ఎంచుకున్న వాడిని మార్చడానికి మనం ప్రయత్నం చేసి వాడికి ఒక లైఫ్ ఇచ్చాడు. మళ్ళీ దొంగతనం చేయడాడు, మళ్ళీ డ్రగ్స్ జోలికి వెళ్తాడు. ఇప్పుడు నేను డ్రగ్గిస్ట్ని, లిక్కర్ మాఫియా అన్ని ఇల్లీగల్ యాక్టివిటీ నేనే చేస్తాను అనుకో. నాకు బతుకు తెరువు లేదు అంటే ఎవడి మీద పెడతా మళ్ళీ నా మీద కేసు చేస్తాడు. ఎందుకు తలకాయ పోటు? నా మీదే పెట్టుకుంటున్నాను. నాకు తినడానికి ఇన్కమ్ సోర్స్ లేదు. నా ఫ్యామిలీ బతుకు ఇన్కమ్ సోర్స్ లేదు. నేను చదువుకున్నాను, డిగ్రీ కంప్లీటెడ్. నేను ఇంజనీరింగ్ చేశాను, ట్రిపుల్ డిప్లొమా. అలాగే నాకు క్వాలిఫై, నాకు చదువుకు నేను ఉద్యోగం చేయడానికి క్వాలిఫై ఉంది. కానీ నాకు లంచం కట్టినాక డబ్బు లేక ఉద్యోగాలు రాలేదు. నాకు 5 లక్షలు 10 లక్షలు జాయింట్ అకౌంట్లు వేసి ఉద్యోగాలు తెచ్చుకోవడం నాకు అవకాశం లేక, నాకు సపోర్ట్ చేసేవాళ్ళు లేక ఈరోజు నేను ఇలాగ మిగిలిపోయాను. అవునా? తెలుసు కదా నా గురించి. మరి ఈరోజు నేను ఇంత దరిద్రంగా తయారయ్యాను కదా, నాకు ఒక అవకాశం ఇవ్వండి మారడానికి. నాలాగే లక్షల మంది, కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నారు. వీళ్ళందరూ మారడానికి ఒక అవకాశం ఇవ్వండి. చాలామంది కదా నేను చూస్తున్నాను, ఈ పోలీస్ ఎస్ఐలు కూడా, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సిఐలు కూడా ఏపీఎస్పీలో చాలామంది కూడా ఇటువంటి ఈ డ్రగ్గిస్టులని, లిక్కర్ మాఫియా వాళ్ళని, దొంగతనం చేసే వాళ్ళందరినీ మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. హైలైట్ ఏంటంటే, దొంగడు దొరికిన వెంటనే వాడి మీద 100 కేసులు కట్టేసి ఆడి జీవితం నాశనం చేయాలని అనుకోవట్లేదు. మనం అనుకుంటాం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పెద్ద అది ఇది వేస్ట్ గాళ్ళు. అలా ఎవడో నీకు శత్రువు కాదు. ఇప్పుడు నాకు ఎవడో శత్రువు కాదు. ఇప్పుడు కటకం స్టేషన్లోకి వచ్చాడు అవినాష్, నాకు శత్రువా? అలాగే ఎక్కడ నాకు పోలీస్ స్టేషన్ శ్రీనాథ్ ఉన్నా కానీ తెలుసు. నాకు భాష
అని దుర్గారావు గారు 2000 అంట. ప్రతి ఎస్ఐ కూడా నేను చూసుకుంటూ వచ్చాను. ప్రతి పోలీస్ స్టేషన్ ఎస్ఐ కూడా మన శత్రువులు కాదు, మనం ఎవరో తెలియదు వాళ్ళకి. మనం ఎందుకు అక్రమ కేసులు పెడతారు? పెట్టరు కదా. ఏమో నా మీద కేసు ఏమని అక్రమ కేసు బొచ్చుడు కేసులు వస్తున్నాయి నా మీద. కట్టమని పోయి ఎస్ఐ వాళ్ళని, సబ్ ఇన్స్పెక్టర్లు కట్టమని రఘుకుమార్ మీద కేసు. నేను తప్పు చేసి ఉంటే మాత్రమే కడతారు. తప్పు చేసి ఎందుకు కడతారు? నేను తప్పు చేయకపోతే కేసు కడితే అది నేను తప్పు అని నిరూపించుకునే దమ్ము నాకు ఉంది కాబట్టి మళ్ళీ తర్వాత వాళ్ళకే ఇబ్బంది. నా మీద తప్పుడు కేసులు కడితే వాళ్ళకే ఇబ్బంది తర్వాత, అంతే కదా, వాళ్ళకే ఇబ్బంది. కనుక ఎందుకు కడతారు పోలీసులు అందరూ కూడా ఒక అవేర్నెస్ కార్యక్రమం అనేది చేస్తున్నారు. ప్రతి దొరికిన దొంగకు కూడా మారడానికి అవకాశం ఇస్తున్నారు. నేను చూస్తున్నాను అమలాపురం తాలూకా అవ్వచ్చు, టౌన్ అవ్వచ్చు, మరి ముమ్మడివరం పోలీస్ స్టేషన్, రకరకాల జిల్లాలో పోలీస్ స్టేషన్ అందరూ కూడా జిల్లా అవ్వచ్చు. నేను మొత్తం ఒక 4-5 జిల్లాల్లో కూడా నేను వెస్ట్ గోదావరి దగ్గర నుంచి మొత్తం కాకినాడ, రాజమండ్రి, మన అమలాపురం, రకరకాల నెల్లూరు, కడప, కర్నూలు, అదేవిధంగా మన ఏలూరు, మొత్తం నాకు స్టేషన్లు అన్నీ కూడా పరిచయమే. వీళ్ళందరూ కూడా ఎస్సీలందరూ కూడా ఒకేసారి వీళ్ళని ఇబ్బంది పెట్టట్లేదు, మారమంటున్నారు. కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ తప్పు చేతను అరెస్ట్ అయిన తప్ప ఫస్ట్ ఒక తప్పుకి 2 తప్పులకి వీళ్ళని అరెస్ట్ చేయట్లేదు. ఎందుకంటే వీళ్ళకి తెలిసి వీళ్ళు కష్టపడి ఉద్యోగాలు సంపాదించారు, వీళ్ళు కష్టపడి వచ్చేవాళ్ళు కాబట్టి. ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అయ్యాడంటే ఎంత కష్టపడకుండా వచ్చేదా? ఎమ్మెల్యే రికమెండేషన్ చేస్తే వచ్చేదా? ఎమ్మెల్యే పని ఏంటి? ఎమ్మెల్యే ఏమైనా ఉద్యోగాలు ఇచ్చి బోకరా? ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం, ప్రజా ప్రయోజనార్థం మన ఫండ్ ఏం కావాలో అది ప్రభుత్వానికి తెలియజేసి ప్రజా ప్రయోజనార్థం ఫండ్స్ తీసుకొచ్చి వర్క్ చేయడం వరకే ఎమ్మెల్యేకి, అంతే తప్ప ఉద్యోగాలు వేయించి బోకరు కాదు ఎమ్మెల్యే. అలాగని వీళ్ళకి ఎవడో ఏ ఎమ్మెల్యేలు ఏ ఎంపీలు ఉద్యోగాలు వేయించలేదు. ఈ సబ్ ఇన్స్పెక్టర్లు అవ్వచ్చు, లేకపోతే ఐఏఎస్లు అవ్వచ్చు, ఐపీఎస్లు అవ్వచ్చు, రకరకాలుగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఎమ్మెల్యేలు రికమెండేషన్ ఉద్యోగాలు రాలేదు వాళ్ళకి. రేయంబో వల్ల కష్టపడితే వచ్చిన ఉద్యోగం. ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం సంపాదించాలంటే ఆ సమస్య కాదు, మీరు ట్రై చేయండి. మరి వాళ్ళు ఎందుకు మన మీద కక్ష కడతారు? ఫ్రెండ్లీగా ఉంటారు మనతోటి కూడా, కానీ కౌన్సిలింగ్ ఇచ్చి మార్చే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా ఒక పోలీసులకి అది బాధ్యత. మన గ్రామంలో ఒకడు దొంగ అయ్యాడంటే, ఒకడు లెక్కర్ మాఫీ అయ్యాడంటే వాళ్ళు మన కౌన్సిలింగ్ ఇచ్చి చాలా నీ బాధ ఏంటరా బాబు అడిగి కొంచెం వాడిని మార్చే ప్రయత్నం చేసి ఆడికి ఉపాధి బ్రతకడానికి. ఇప్పుడు రకరకాల ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తున్నాడు బతకడం కోసం, అది మానేరా బాబు నీకు బతుకుతారని ఇస్తానని చెప్పండి. మీ గ్రామంలో ప్రతి గ్రామంలో కూడా ఎంతమంది కోటేశ్వర్లు ఉన్నారు, ఎంతమంది ఉన్నతాధికారులు ఉన్నారు, ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులు, మీరు అందరూ కలిసి మా గ్రామంలో ఒకడు దొంగ కింద తయారయ్యాడంటే వాడికి ఉపాధి కల్పించారు, నువ్వు మంచి మార్గంలో పెట్టండి. పోలీసులు నెత్తి మీద ఉందా బాధ్యత? ఇది ప్రతి గ్రామంలో కూడా, ప్రతి గ్రామ పెద్దకి కూడా ఉంది. 21 సంవత్సరం దాటి ప్రతి ఓడు గ్రామ పెద్దే. ఎంటికలు మెరిసిపోయి గడ్డాలు మెరిసిపోయినట్టు పెద్ద కాదు. ఓటు హక్కు వచ్చిన ప్రతి పౌరుడు కూడా గ్రామ పెద్దే, గుర్తుపెట్టుకోండి. మీకు ఈ సబ్జెక్టు ఎంతవరకు మైండ్కి ఎక్కిందో నాకు తెలియదు. మీకు ఎక్కకపోయినా సరే ఎక్కే వాళ్ళు ఉంటారో వాళ్ళు కొంచెం షేర్ కొట్టండి. ఓన్లీ అవగాహన కోసమే. నేనేమి యూట్యూబ్లో లింక్ షేర్ కొట్టండి నాకు డబ్బులు వస్తాయి, నేను సాయంత్రం బిర్యానీ తింటానని నేను అడగట్లేదు. ఇది ఓన్లీ డైరెక్ట్ ఆఫ్లైన్ వీడియో. మీరు పంపిస్తే నాకేం డబ్బులు రావు. చాలామంది కూడా ఇది షేర్ చేస్తే ఇది డబ్బులు వచ్చేది అనుకుంటున్నారు. నాకు ఇది డబ్బులు రావు. దీంట్లో నా యూట్యూబ్ సబ్స్క్రైబర్లు కూడా 2000-6000 మంది ఉన్నారు. నాకు ఏం రావు. ఒక అవగాహన కోసం మాత్రమే. అర్థమైందా? జై